హాయ్ అందరికీ, ఇది మీ గ్రీష్మ గైడెన్స్. ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన విషయం చాలా ముఖ్యమైనది. విషపూరిత సంబంధాల్లో చిక్కుకొని బతుకుతున్న భార్యల గురించి మాట్లాడుకుందాం. చాలామంది మహిళలు నిస్సహాయతతో బాధపడుతున్నారు, కానీ బయటికి రావడానికి మార్గం కనిపించడం లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఒంటరిగా లేరు. విషపూరిత సంబంధం, టాక్సిక్ రిలేషన్ అంటే ఏంటి? విషపూరిత సంబంధం అంటే ఎప్పటికప్పుడు నిందలు, అవమానం, భయపెట్టడం, నియంత్రణ ఇవన్నీ ఉండే సంబంధం. మీ విలువను తగ్గించడం, స్వేచ్ఛను తొలగించడం ఇవన్నీ చిన్న చిన్న దుర్వినియోగ సూచనలు. ఇది కేవలం శారీరకమే కాదు, మానసికంగా, భావోద్వేగంగా కూడా బాధించే విధంగా ఉంటుంది. నిస్సహాయత ఒక శాశ్వత స్థితి కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇలా బ్రతకడం తప్ప నా దగ్గర వేరే మార్గం లేదు అనిపించవచ్చు. కానీ నిజం ఏంటంటే మార్గం ఉంటుంది. తలెత్తుకుని నిలబడే శక్తి మనలోనే ఉంటుంది. మొదటి అడుగు స్వీయ గౌరవాన్ని గుర్తించండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మొదటి అడుగు. మీరు విలువైన వారు, మీరు ప్రేమకు అర్హులు. మీకు మంచి జీవితం గడపడానికి హక్కు ఉంది. సహాయం కోరడాన్ని నీచంగా భావించకండి, అది ధైర్యం. మీ తోడుగా మేముంటాం. ఇంకా చెప్పాలంటే, మీకు ఎప్పుడైనా మోటివేషన్ కావాలి అనుకుంటే మీకోసం నేను మీ గ్రీష్మ ఉన్నాను. ఇక్కడ మీకు ఆత్మవిశ్వాసం, మార్గదర్శనం అందించడానికి గ్రీష్మాస్ గైడెన్స్ ఉంది. మనం కలిసి వెలుగు వైపు నడవచ్చు. మీలో వెలుగుంది, నమ్మండి. మీరు బలహీనులు కారు, బలమైన వారు. ఇంతవరకు మౌనంగా ఉన్న మీరు ఇప్పుడు ధైర్యంగా ముందుకెళ్లే సమయం వచ్చింది. సాయం కోసం చేతులు చాచి అడగడంలో తప్పులేదు. అది నిజమైన ధైర్యానికి సంకేతం. ఇలాంటి మరిన్ని మార్గదర్శకత కోసం గ్రీష్మాస్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. నా మాటలు మీ మనసును తాకితే ఐ ఫాలో యూ అని కామెంట్ చేయండి. మీరు వెలుగును తాకే దారి మీద పయనిస్తున్నారు. మీలో వెలుగు ఉంది, నమ్మండి.